హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనిబాబి గణేష్ హోటల్స్. మీరు చూస్తున్న గంగాధర్ కళాషెడ్లోని డిస్ప్లే గణపతులు. ఇక్కడైతే అన్ని గణపతులు అయితే రెడీ అయితే చేసి కవర్లు అయితే వేసారు. చూడండి, మనమైతే విగ్రహాలు అయితే అన్నీ అయితే చూసేద్దాం. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మంచి మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే 12 ఫీట్స్ 5 ఫీట్స్ నుంచి 12 ఫీట్స్ విగ్రహాలు అయితే ఉంటాయి. మనమైతే చూసేద్దాం. అదని ఫ్రెండ్స్, వీడియో అయితే లేట్ చేయకుండా విగ్రహాలు అయితే చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ షెడ్ వచ్చేసి కోరుట్ల మెట్పల్లి పోయే దారిలో అయితే రైట్ సైడ్లో అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహాల రేట్ అయితే అడుగుతున్నారు. ఆ బ్యానర్ మీద అయితే వాళ్ళ నెంబర్ అయితే ఉంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి విగ్రహాల రేట్ అయితే కనుక్కోండి ఫ్రెండ్స్. చూడండి, మనకి ఎదురుగా అయితే ఒకటి 12 ఫీట్స్ గణపతి అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే కిరీటం వర్క్ అయితే చేశారు. వెంకటేశ్వర స్వామి కిరీటంని అయితే పెట్టారు ఫ్రెండ్స్. చూడండి, విగ్రహం వచ్చేసి దాదాపు 14 ఫీట్స్ 12 to 14 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, విగ్రహానికి అయితే పంచధోతి వర్క్ అయితే పింక్ అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా అద్భుతంగా జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చారు. బొట్టు అయితే బజరంగ్ బలి బొట్టు అయితే పెట్టారు ఫ్రెండ్స్. చూడండి, హనుమాన్ బొట్టు అయితే పెట్టారు. చాలా అద్భుతంగా అయితే ఉంది. జ్యువెలరీ వర్క్ అయినా, కుందన్ వర్క్ అయినా, కిరీటం వర్క్ అయినా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ విగ్రహానికి. ఇక్కడైతే కొన్ని 8 ఫీట్స్ గణపతులు అయితే మేకింగ్ అయితే చేసి బయట అయితే ఉంచారు ఫ్రెండ్స్. మనం అయితే లోపలికి అయితే వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకు లోపలికి రాగానే ఒకటైతే 12 to 14 ఫీట్స్ మధ్యలో ఉన్న విగ్రహం అంతే. చూడండి, చాలా అద్భుతంగా ఇచ్చారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే సింపుల్గా అయితే సింహం అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్లో పైన అయితే. చూడండి, అలాగే విగ్రహం మీకైతే జ్యువెలరీ వర్క్ చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. వినాయకుడి చేతులు అయితే 2 శంఖాలను అయితే పెట్టి దానికైతే డిఫరెంట్ సిల్వర్ కోటింగ్ అయితే వేశారు. ఇదే విగ్రహాన్ని అయితే డిఫరెంట్ కలర్స్తో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరైతే ఫస్ట్ వస్తే మీకు నచ్చిన కలర్ని అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోరు ఫ్రెండ్స్. చూడండి, దాదాపు ఈ విగ్రహం వచ్చేసి 14 ఫీట్స్ దానికి అయితే ఉంది. సేమ్ విగ్రహం. దీనికి ధోతి వర్క్ అయితే బ్లూ కలర్ అయితే ఇచ్చారు. అలాగే కొన్ని జ్యువెలరీ వర్క్కి అయితే కలర్లు అయితే చేంజ్ చేశారు ఫ్రెండ్స్. చూడండి, కిరీటం మీద అయితే ఇక్కడైతే తొండం మీద అయితే జ్యువెలరీ వర్క్కి అయితే మొత్తం సిల్వర్ కోటింగ్ అయితే వేశారు. చాలా అద్భుతంగా అయితే ఇచ్చేసారు. కుందన్ వర్క్ అయినా, జ్యువెలరీ వర్క్ అయినా, బొట్టు చూడండి ఫ్రెండ్స్, ఒక యూనిక్ డిజైన్లో బొట్టు అయితే పెట్టారు. బ్యాక్గ్రౌండ్ అయితే కలర్ అయితే చేంజ్ చేశారు ఫ్రెండ్స్. చూడండి, బ్లూ ఇచ్చారు. అలాగే సింహం అయితే బ్రౌన్ కలర్ అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి. ఇక్కడైతే పంచ కలర్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. నాకైతే ఈ కలర్ అయితే బాగా నచ్చింది విగ్రహంలో అయితే. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి ఇక్కడైతే చాలా విగ్రహాలు డిఫరెంట్ కలర్స్తో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే 8 ఫీట్స్ గణపతి ఫ్రెండ్స్. ఇదైతే చూడండి ఫ్రెండ్స్, కుందన్ వర్క్ అయినా, అలాగే ధోతి వర్క్ అయినా, పంచ వర్క్ అయితే పంచ మీద అయితే యూనిక్ కలర్లో అయితే డిఫరెంట్ వర్క్ అయితే చేసి దానికైతే సిల్వర్ కోటింగ్ అయితే చేశారు. చాలా అద్భుతంగా అయితే ఉంది. వినాయకుడి కిరీటం అలాగే వినాయకుడి చెవులలో జ్యువెలరీ వర్క్ ఇచ్చి దానికైతే గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. అదే విగ్రహం డిఫరెంట్ కలర్స్తో కూడా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే కృష్ణుడి గణపతి ఫ్రెండ్స్. వెనకాల బ్యాక్గ్రౌండ్లో అయితే సూర్య భగవాను అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ కాళ్ళకైతే కడియాలు ఇచ్చి దానికైతే డిఫరెంట్ దీనికైతే సిల్వర్ కోటింగ్ వేశారు. దీనికైతేనేమో గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అద్భుతంగా డిఫరెంట్ కలర్స్తో అయితే విగ్రహాలు అయితే వీళ్ళైతే రెడీ అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, వినాయకుడికి అయితే జుట్టు అయితే ఇచ్చారు. కృష్ణుడిది అదే పెట్టారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది వినాయకుళ్ళు. ఈ షెడ్లో ఉన్న వినాయకుళ్ళు అయితే ఆల్రెడీ బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. శేషనాగుని అయితే పైన అయితే 5 పడగల శేషనాగుని అయితే ఇచ్చారు. ఇటు పక్క అయితే నెమలిని అయితే ఇచ్చారు. అది బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, వినాయకుడు కాళ్ళకి అయితే జ్యువెలరీ వర్క్ అయినా, అలాగే వినాయకుడి చేతికి అయితే శేషనాగుని అయితే ఇచ్చి దానికి గ్రీన్ కలర్ అయితే వేశారు. మీరు గమనించారు ఫ్రెండ్స్, ఇక్కడైతే శివుడి బొట్టు అయితే పెట్టారు ఫ్రెండ్స్. చేతుల మీద అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. వినాయకుడి తొండం మీద అయితే ఒక యూనిక్ కలర్తో అయితే జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చి దానికైతే చూడండి సిల్వర్ అండ్ బ్లాక్ కోటింగ్ అయితే వేశారు. చాలా బాగుంది. వినాయకుడికి రియల్గా జుట్టు ఉన్నదా అన్నట్టు అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, పైన అయితే చాలా అద్భుతంగా కిరీటం లేకుండా అయితే రియల్గా జుట్టు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంది. ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ విగ్రహానికి తలపాక అయితే ఇచ్చారు. జ్యువెలరీ వర్క్ చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. తలపాకనైతే ఒక యూనిక్ కలర్ డిజైన్తో అయితే కుందన్ వర్క్ అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. ఇక్కడైతే జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. విగ్రహాలు అయితే మెరుస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడే కలరింగ్ అయిపోయడం వల్ల అట్లా మెరుస్తున్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇదే విగ్రహం అయితే డిఫరెంట్ కలర్స్తో అయితే మేకింగ్ అయితే జరిగి ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, చాలా
డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ వస్తే మీకు నచ్చిన కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదైతే ముంబై స్టైల్ విగ్రహం చూడండి, చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. ధోతి వర్క్ అయితే చాలా బాగుంది. కలర్ అయితే వినాయకుడు అయితే సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంది. మనకి రాముడి అవతారంలో అయితే ఇచ్చారు. వెనకాలైతే విల్లుని అయితే ఇచ్చారు. బొట్టు అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే పెట్టారు ఫ్రెండ్స్. చూడండి విగ్రహానికి అయితే చెవులు అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే రెడీ అయితే చేశారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం వచ్చేసి దాదాపు 8 feet అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. ఇదే విగ్రహం అయితే డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. రెడ్, మెరూను, ఎల్లో, పింకు, చాలా కలర్స్ అయితే ఉన్నాయి. మీరు ఫస్ట్ వస్తే మీకు నచ్చిన కలర్ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో అయితే శేషనాగుని అయితే బ్రౌన్ కలర్ అయితే ఇచ్చారు. అలాగే జ్యువెలరీ వర్క్ చాలా అద్భుతంగా ఇచ్చారు. చూడండి ఈ విగ్రహానికి అయితేనేమో బ్యాక్గ్రౌండ్లో అయితే శేషనాగుని అయితే గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంది ఈ విగ్రహం అయితే. మనం ఫస్ట్ చూసిన విగ్రహం ఇది సేమ్ ఫ్రెండ్స్. ఇదైతే చాలా, ఇంకా అదైతే బ్లాక్ ఇచ్చారు శేషనాగుని, ఇదైతే గ్రీన్ కలర్ ఇచ్చారు. చాలా బాగుంది. అలాగే శేషనాగుకి ఇచ్చిన కలర్ అయితే ఇక్కడ జ్యువెలరీ వర్క్కి అయితే మిక్సింగ్ అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి పైన గ్రీన్ ఇచ్చారు, ఇక్కడ జ్యువెలరీ వర్క్కి సిల్వరు అండ్ గ్రీన్ మిక్సింగ్ అయితే చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఉంది. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి విగ్రహానికి అయితే బొట్టు అయితే ఒక యూనిక్ డిజైన్లో పెట్టారు. విగ్రహానికి అయితే బ్లాక్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. హెయిర్ అయితే వాటికైతే డిఫరెంట్ బ్రౌన్ ఇచ్చారు, దీనికి బ్లాక్ ఇచ్చారు. అలాగే వినాయకుడికి అయితే జ్యువెలరీ, కాళ్ళకైతే జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చి, కడియాలు అయితే ఇచ్చి దానికైతే సిల్వర్ కోటింగ్ అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. దాదాపు 14 feet అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. 12 to 14 feet మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహము. ఇవే విగ్రహం అయితే డిఫరెంట్ కలర్స్తో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి దీనికైతే పైన బ్రౌన్ కలర్ ఇచ్చారు. అలాగే ఇక్కడ కిరీటం మీద అయితే తొండం మీద బ్రౌన్ కలర్ వేసారు. చూడండి మేకింగ్ అయితే జరగాలి ఫ్రెండ్స్. విగ్రహం అయితే కొద్దిగా బొట్టు అయితే పెట్టాలి. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. ఇక్కడైతే గంగాధర్ కళా హార్ట్ షెడ్లో అయితే విగ్రహాలు అయితే ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి ముంబై స్టైల్ విగ్రహాన్ని అయితే డిఫరెంట్ కలర్స్తో అయితే రెడీ అయితే చేస్తున్నారు. ఇక్కడ కింద అయితే బాణం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి వినాయకుడి చేతిలో అయితే విల్లు అయితే పెట్టాలి. అది కూడా పెడితే రాముడి అవతారంలో ఉన్న ముంబై స్టైల్ విగ్రహం అయితే ఇదైతే 8 feet అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇదైతే 5 feet గణపతి ఫ్రెండ్స్. చూడండి నెమలి మీద అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. కిరీటం అయితే చాలా బాగుంది. జ్యువెలరీ వర్క్ కూడా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి 5 feet గణపతులు అయితే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్తో డిఫరెంట్ కాన్సెప్ట్తో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. చూడండి ఈ విగ్రహానికి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే బ్రౌన్ అయితే బ్లాక్ అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు ఫ్రెండ్స్. విగ్రహాన్ని అయితే సింహాసనం మీద అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది. 5 feet గణపతి అయితే చూడండి. అలాగే ఇక్కడ ఒక ముంబై స్టైల్ విగ్రహానికి అయితే ప్యూర్ వైట్ అయితే వేశారు ఫ్రెండ్స్. వైట్ అండ్ గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. ఇదే విగ్రహం అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మూషిక మీద అయితే వినాయకుడు కూర్చున్నట్లయితే ఇచ్చారు. దాదాపు 5 feet అయితే ఉంది. మూషికకైతే ఒక యూనిక్ కలర్తో జ్యువెలరీ వర్క్ అయితే చేశారు. వినాయకుడు కూర్చున్న స్టిల్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. చెవులైనా వినాయకుడైనా దాదాపు 5 feet ఉంది. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. కోరుట్లలో ఉన్న గణపతి విగ్రహాలు అయితే మీకైతే అప్డేట్స్ అయితే వస్తాయి. మీరైతే వెంటనే చూసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.